పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు చలంగా మనందరికీ సుపరిచితులైన గుడిపాటి వెంకటాచలం గారి ఆత్మకథ 'చలం ఆత్మకథ' అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. ఆత్మకథలంటే ఇష్టం లేని చలం గారు తప్పనిసరి పరిస్థితులలో తాను వయస్సులో పెద్దవాడవడం వల్ల కళ్ళు కనబడని, తన చేత్తో తాను వ్రాయలేని స్థితిలో తన ఆలోచనలను చెప్తూ ఉంటే వ్రాయబడింది ఈ పుస్తకం. లోకానికి నేనేమంత ముఖ్యమైన మనిషిని, ప్రజలకు నేనేమంత ఉపకారం చేశాను అని నా గురించి చెప్పాలి. ఎందుకు పుట్టానా అనుకుంటున్నా, పుట్టినవాణ్ణి చావకుండా ఇంతకాలం పరిసరాల్ని ఇంత కల్మషం చేస్తూ బ్రతికిన నా లాంటివాడు తన కథను చెప్పుకుంటున్నాడు అంటే అది క్షమించదగిన విషయం కాదు అని రాశారు చలం గారు ముందు మాటలో. ముందు మాట తర్వాత రాసిన 'కల్పన' అన్న శీర్షికలో చలం గారు తాను భూమిపై జన్మించడానికి ముందుగల సన్నివేశాలను తన ఊహతో కల్పించి రాసినవి 3 పేజీలలో స్క్రీన్పై ఇస్తున్నాను. వీక్షకులు వీలైతే చదువుతారు అని. తెనాలిలో అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్నలతో కలిసి ఆధునిక హంగులు గల ఒక పెద్ద బంగళాలో ఉండేవాళ్ళు చలం. తండ్రికి ఉద్యోగం లేదు, సంపాదన లేదు. అందుకని అత్తవారింట్లో ఉండేవాడు. నాన్న అంటే చలం గారికి పెద్దగా నచ్చేది కాదు. ఆయన అస్తమానం చిన్ని చలాన్ని కొడుతూ ఉండేవాడు. మొండిగా ఏడవకుండా నిలబడితే మరీ కొట్టేవాడు. దెబ్బలకు తట్టుకోలేక అమ్మమ్మ గదిలోకి వెళ్ళి మంచం కింద దాక్కునేవాడు చలం. తల్లి వరుసగా పిల్లలు పుట్టడంతో అనారోగ్యంతో ఉండేది. చలం కూడా పుట్టుకతోనే నర్వస్ డిఫెక్ట్తో వచ్చిన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడు. చలం గారి తల్లి ఒంట్లో ఓపిక లేకపోయినా పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసేది. ఎప్పుడూ కొట్టేది కాదు. అమ్మ నాన్నల్ని చూశాక చలం ఎప్పుడూ పెళ్లి చేసుకోవద్దని, పిల్లల్ని కనవద్దని, కన్నా వాళ్ళని ఏడిపించవద్దని, వాళ్ళు ఏం చేసినా దండించవద్దని ప్రతిజ్ఞలు చేసుకునేవాడు. చిన్నతనంలో బాల్యం ఎంత మధురమైనది అని ఎవరైనా అంటే నాకు అర్థం కాదు అనేవారు. ఎందుకంటే నాన్న చేతిలో దెబ్బలు తినడం తప్ప ఏ తీపి జ్ఞాపకాలు లేవు కాబట్టి. చిన్నతనంలో అమ్మ చెప్పిన కథలు విని కథాక్రమంలో ఎవరికైనా అన్యాయం జరిగినట్లు అనిపిస్తే ఎందుకు అలా జరిగింది అని ప్రశ్నిస్తూ ఉండేవారు చలం. చాలా పీలగా ఉన్న ఈయనను చూసి స్కూల్లో ఈయనతో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. నాటి నుంచి నేటి వరకు జనానికి నేనంటే అయిష్టం, ఎందుకో తెలీదు అన్నారు. ఇంట్లో ఎప్పుడూ పురాణాలు, శాస్త్రాల గురించిన చర్చ జరుగుతూ ఉండేది. దానివల్ల చలానికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేది. ఉపనయనం తర్వాత 3 పూటలా సంధ్య వారుస్తూ గాయత్రి జపం చేస్తూ ఉండేవాళ్ళు. ఇంట్లో తానే ఒక చిన్న గుడి లాంటిది కట్టుకుని అక్కడే ఎక్కువ కాలం ఉంటూ ఉండేవాడు. ఆ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలంతా చలం చెల్లెళ్ళతో ఆడుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళు. అలా ఎక్కువగా ఆ ఆడపిల్లల మధ్య గడిచింది చలం బాల్యం. చలం చెల్లెలు అమ్మన్ని పెళ్లి కుదిరింది. ఆ పెళ్ళంటే అమ్మన్నికి ఇష్టం లేదు అని తెలిసిన చలం పెళ్ళి ఆపాలి అనుకుంటాడు. కానీ పెళ్ళయ్యాక అమ్మన్ని తన భర్తతో వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళయ్యాక అక్కడ పడే ఇబ్బందుల్ని గురించి ఉత్తరాలు రాస్తుంది. అప్పుడు 15 రోజుల్లో చెల్లిని ఇంటికి తీసుకురాకపోతే నేనే వెళ్ళి తీసుకువచ్చి క్రిస్టియన్ బోర్డింగ్ స్కూల్లో వేసేస్తాను అని చెప్తాడు ఇంట్లో వాళ్ళతో. ఇంతలో చలం మేనత్త వీరేశలింగం పంతులు గారి దగ్గర వితంతు వివాహం చేసుకుంటుంది. దీంతో చలం వెనక వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, పిఠాపురం మహారాజా వారు ఉన్నారని భయపడి అత్తవారింట్లో అమ్మనిని బాగా చూసుకోవడం మొదలు పెడతారు. చలానికి చిన్నతనంలో 16 ఏళ్లకే రంగనాయకమ్మ గారితో వివాహం జరిగింది. ఆమెను అందరూ చిట్టి అని పిలిచేవారు. చలం ఆమెను టీ అని పిలిచేవాళ్ళు. చలం వివాహం అయ్యాక
టీని మద్రాసులో హాస్టల్లో ఉంచి చదివించాలి అని అనుకుంటారు. చలం అభిప్రాయాలను, ఆలోచనల్ని ఆమోదించలేని సమాజం, బంధువులు చలాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని, తాతగారు ఆస్తిని చలానికి ఇవ్వకూడదని ఒత్తిడి చేస్తూ వస్తారు. చలానికి అమ్మాయినిచ్చిన మామగారికి 3 అమ్మాయిలు. వాళ్ళలో పెద్దవారు 2 బాల వితంతువులు కాబట్టి మామగారి ఆస్తి అంతా చెల్లంగారికి చెందాలి. కానీ కాలక్రమేణా చలాన్ని వెలివేయడం వల్ల ఆ ఆస్తి కూడా చెల్లంగారికి చెందలేదు. మొత్తానికి టీని చదివించడానికి మద్రాసులో హాస్టల్లో ఉంచడం ఎవ్వరికీ ఇష్టం లేకపోవడంతో తాను కూడా మద్రాసుకి వెళ్ళి భార్యతో కలిసి ఉంటూ ఆమెను చదివించాలి అనుకుంటాడు. ఇంతలో చెలంగారి తాతగారు చనిపోవడంతో ఆయన చలాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి కర్మకాండ అంతా శాస్త్ర ప్రకారం పూర్తి చేశారు చలం. అదే మతంలో ఆయన చేసిన చివరి క్రియ. ఆ పైన బ్రహ్మ సమాజంలో చేరి దాంట్లో గల సంస్కరణలను ఎలా వ్యాప్తి చేయాలో ఆలోచిస్తూ ఉండేవాడు. తన తమ్ముళ్ళు తనతో చేరి పాడైపోతున్నారనే కారణంతో వారిని విపరీతంగా కొట్టేవాడు వారి నాన్న. చలానికి పెళ్ళైన కొత్తలో ఇంట్లో ఉండే పనివాళ్ళు కోడలు వచ్చింది కదా, ఇంకా ఇంటి పనులన్నీ ఆవిడ చూస్తుందిలే అని మాట్లాడుకోవడం విని రంగనాయకమ్మతో నీకు ఎవరైనా పని చెప్తే మీ పనులు మీరే చూసుకోండి బోడిముండల్లారా అని అనమని చెప్పి పంపుతారు చలం. టీ ఆ మాట వాళ్ళని అని పరిగెత్తుకొని వచ్చేసింది. అప్పటినుంచి ఆమెకి ఎవరూ ఏ పని చెప్పేవారు కాదు. ఇంటికి కొంచెం దూరంలో ఉన్న తోటలో బ్యాడ్మింటన్ ఆడడానికి తమ్ముళ్ళతో పాటు టీని కూడా తీసుకువెళ్ళేవారు చలం. వీధుల్లో ఉన్నవారు అలా వెళ్ళడాన్ని భరించలేకపోయేవారు. వాకిళ్లలో వీరు వెళ్ళేటప్పుడు ఉమ్మి వేసేవారు. బ్రహ్మ సమాజంలో ఈశ్వరుడిలో భక్తి, మానవులందరినీ సమానంగా చూడడం ప్రధానమైన విషయాలు. దాంట్లో చేరినప్పటి నుంచి నీది ఏ కులం అని ఎవరైనా అడిగితే నాకు కులం లేదు అని చెప్పేవారు. ఎప్పుడూ ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవాలనే తపన ఉండేది. ఆ కాలంలోనే ఠాగూర్ గారి గీతాంజలిని చదివారు చలం. ఆ భక్తి గీతాలు చదువుతూ ఉంటే ఈశ్వరుడే వచ్చి తన పక్కన కూర్చున్నట్లు అనిపిస్తూ ఉండేది అనేవారు. తనకున్న స్త్రీ లోలత్వాన్నించి తప్పించాలని ఈశ్వరుణ్ణి ఎంతగానో ప్రార్థించేవారు. దయామయుడైన ఈశ్వరుడి సృష్టిలో ఇన్ని అక్రమాలు, తేడాలు ఎందుకున్నాయో అని అనుకునేవారు. తన అలవాట్ల వల్ల టీ ఇబ్బంది పడుతుంది అని తెలిసి కన్నీళ్లు పెట్టుకునేవారు చలం. వీరేశలింగం గారి సంస్కరణలతో వితంతు వివాహం చేసుకున్న చలంగారి మేనత్త అబ్బమ్మ గారు రాజమండ్రిలో చాలా సంవత్సరాల తర్వాత చలంగారిని కలిశారు. ఆమె ఉంటున్న చోట్లోనే చలంగారు కూడా ఉండేవారు. ఆ కాలంలోనే టీ గారి రెండో అక్క రంగనాయకమ్మ అక్కడికి చేరుకున్నారు. ఆమెను అందరూ ఒయ్యి అని పిలిచేవారు. ఒయ్యి బాగా చదువుకుని డాక్టర్ అవ్వాలి అని అనుకునేది. ఇంట్లో వాళ్ళను వదిలి చలం దగ్గరికి వచ్చేశారు. ఆవిడను రాయపురం గర్ల్స్ హై స్కూల్లో చేర్పించారు చలం. అప్పటికే చలం దంపతుల మొదటి సంతానం రవి జన్మించారు. రవితో చలంగారు చాలా స్నేహంగా ఉండేవారు. సౌరిస్ పుట్టాక వారు ఉండే ఇల్లు ఖాళీ చేయమనడంతో ఎప్పుడో కట్టి వదిలేసిన ఒక బంగళాను శుభ్రం చేసుకుని దాంట్లోకి మారారు చలం. తుంగభద్రా నది కాలువ పక్కనే ప్రవహిస్తూ ఉండేది. చుట్టూ ఉండే ప్రదేశం అరణ్యంలా ఉండేది. నన్ను నమ్మి వచ్చి నాతో ఉంటున్న టీ నా వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంది అని బాధపడేవారు చలం. సౌరిస్, రవి, చలం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. ఒక్కోసారి నదిపై తెప్పలో ప్రయాణించేవారు. దారిలో వచ్చే ఇసుక దిబ్బలపై ఆగి ఆడుకునేవారు. వసంత్ చలంగారి 3వ సంతానం. డెలివరీ అయ్యాక అనారోగ్యం వల్ల టీ తెనాలి వెళ్ళడంతో సౌరిస్ చలంగారితోనే ఉండిపోయింది. షౌతో ఆడుకోవడానికి ఓ జింక, గాడిద, కుక్క, పిల్లి ఉండేవి. సౌ పడుకున్నాక వినీలాకాశంలోకి చూస్తూ చావు పుట్టుకల సమస్యని గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు చలం. తాను రాసిన కథల్లో కొన్నింటిని
ముందుగా తన పిల్లలకి చెప్పేవారు. చింతా దీక్షితులు గారికి కూడా చూపేవారు. వాటిని దీక్షితులు గారే సాహితీ అనే పత్రికకి పంపేవారు. కానీ చలం రాసిన కొన్ని రచనలను పత్రికలలో వేయకూడదు అని బ్రతిమాలేవారు మిగిలిన రచయితలలో కొందరు. అధికారం ఉంది కదా అని స్త్రీలను హింసించేవారిపై చలం రచనలతో దాడి, ఉద్యమం చేశారు. భాషా ఉద్యమం ఒకటి ఉంది అని తెలియకుండానే సాధారణ వాడుక భాషలో రచనలు చేశారు చలం. ఎవరు ఎన్ని రకాల మాట్లాడినా చలంగారి రచనలను ప్రజలు చాలా ఆదరించారు. చలం కథల్లో, నాటకాల్లో సంఘనీతిని ప్రశ్నిస్తూ వ్రాశారు. చలంపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారు గిట్టనివారు. దీక్షితులు గారు మాత్రం చనిపోయే వరకు చలానికి మిత్రుడిగానే ఉన్నారు. భగవాన్ రమణుల దగ్గరికి చలాన్ని తీసుకువెళ్ళింది కూడా దీక్షితులు గారే. మధ్య మధ్యలో షౌతో కలిసి అరుణాచలం వెళ్ళి వస్తూ ఉండేవారు చలంగారు. చిన్నప్పటి నుంచి ఉన్న మైగ్రైన్ తలనొప్పిని పోగొట్టుకోవడానికి రకరకాల పనులు చేయించారు దీక్షితులు గారు చలంతో. సోమవార వ్రతాలు, సూర్య నమస్కారాలు చేశారు. జాతకాలు చూసే అతన్ని తీసుకువచ్చారు. అతడు శాంతులు చేయించాలి, లేకపోతే నీ పిల్లలు బ్రతకరు అని చెప్పాడు. అప్పటికే రవి చనిపోవడంతో మిగిలిన వారికి ఏమీ జరగకూడదని రామేశ్వరంలో శాంతులు చేసి వచ్చారు చలంగారు. ఆ జాతకం చెప్పే అతడి దగ్గర ఉన్న తన జాతక చక్రాన్ని, తాను పుట్టినప్పుడు వేసిన జాతక చక్రాన్ని పరిశీలించగా ఒక లగ్నం తప్ప మిగిలినవన్నీ ఒకేలా ఉన్నాయి. అంటే మనం పుట్టకముందే మన జాతకంలోని ముఖ్య ఘట్టాలు నిర్ణయించబడి ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత థియోసాఫికల్ సొసైటీ వారు నేర్పే ఆసనాలు, క్రియలు అభ్యసించారు. కానీ తలనొప్పి తగ్గలేదు. కానీ అరుణాచలంలో స్థిరపడ్డాక సౌరిస్ ద్వారా ఈశ్వరుడు రకరకాల సాధనలు చేయించాక ఆ తలనొప్పి తగ్గిపోయింది. చలం ఆత్మకథ అనే పుస్తకంలోని మిగతా విశేషాలను మరొక భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.